ఏపీలో ఎన్నికలు అయిపోయి కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ ఎన్నో అనూహ్య సంఘటనలు జరిగాయి. ఢిల్లీ నుంచి పెద్ద ఆయన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆయనతో పాటే కొందరు కేంద్ర మంత్రులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉపరాష్ట్రపతులు వచ్చారు. అంతా బాగుంది. ఇక్కడే కొన్ని ఇబ్బందికర విన్యాసాలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన మోడీ స్టేజ్ మీద చాలా వరకు హల్చల్ చేశారు. ఇందరు ఉన్న స్టేజ్ మొత్తం మోడీ, పవన్ మరియు చిరంజీవి ఉన్నట్టుగా అయిపోయింది వ్యవహారం అంతా. ఒక దశలో పవన్ గారు మోడీ చెవిలో ఏదో చెప్పడం, మరి తక్షణమే మోడీ గారు పవన్ చేయి పట్టుకొని స్టేజ్ మరోవైపుకు తీసుకెళ్లడం జరిగింది. ఆశ్చర్యంగా అక్కడ చిరంజీవి గారు కనిపించారు. మరుక్షణమే మోడీ గారు ఒక చేత్తో చిరంజీవిని, మరొక చేత్తో పవన్ కళ్యాణ్ పట్టుకుని స్టేజ్ మధ్యగా వచ్చి అందరికీ అభివాదం చేస్తూ హడావిడి చేశారు. అంతా బాగానే ఉంది. కానీ ఈ దంతు జరుగుతున్నంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడ్డట్టు అటు ఇటుగా తిరగడం చూసి వేదిక పైన ఉన్న పెద్దలు మరియు సభకు వచ్చిన ప్రజలు కొంత ఆశ్చర్యానికి లోనై ఇబ్బంది పడడం జరిగింది. ఒక దశలో మోడీ పిలవడానికి కూడా ఇబ్బంది పడాల్సిన విషయం చంద్రబాబు వంత అయింది. చివరికి రజనీకాంత్ సతీ సమేతంగా రావటం బాబు గారికి కొంత ఊరటనిచ్చింది. ఎటకేలకు బాబు గారు మోడీని తీసుకెళ్లి రజనీకాంత్ గారికి పరిచయం చేయడంతో మోడీ మరియు పవన్ హడావిడికి తెరపడిందని చెప్పుకోవాలి. ఈ తంతు పూర్తిగా గమనించిన వారు ఏంటి మోడీ ఇలా చేశారని కొందరు, లేక కొనిదెల ఫ్యామిలీలో ట్రాప్లో మోడీ గారు పడ్డారా, లేక మోడీ ట్రాప్లో కొనిదెల ఫ్యామిలీ పడిందా అన్న సందేహంలో ఉండిపోయారు. అన్నింటికీ జవాబు రాబోయే రాజకీయ పరిణామాలు చెప్తాయని చెవులు కోరుకుంటున్నారు. మరి వేచి చూద్దాం మనం కూడా.